హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీమత్ వరల్డ్. మ్యాట్రిక్స్ లెవెల్ 2 సమ్స్ చూస్తే ఫర్ మ్యాట్రిక్స్ అని చెప్పిన ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. దెన్ ఫైండ్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి సచ్ దట్ ఏ స్క్వేర్ ప్లస్ ఏఏ స్మాల్ బిఐ ఈక్వల్ టు 0 ఆర్ అని చెప్పని ఇచ్చారు. స్మాల్ ఏ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన కండిషన్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఈ కండిషన్ ఇచ్చారు. సో ఈ కండిషన్ యూస్ చేస్తూ స్మాల్ ఏ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అంటే 3211 ఇంటూ 3211 రో ఇంటూ కాలం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే 3 3s are 9 plus 2 1s are 2. నెక్స్ట్ 3 2s are 6 ప్లస్ 2 1s are 2. నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్తో ఫస్ట్ ఎలిమెంట్ని 1 ఇంటూ 3 3 ప్లస్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 1 1. ఏ స్క్వేర్ వాల్యూ ఈ రిజల్ట్ వచ్చింది. ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ స్క్వేర్ వాల్యూ, ఏ వాల్యూ అండ్ ఐ అంటే 2/2 మ్యాట్రిక్స్లో ఐ ఈక్వల్ టు 1 0 0 1. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ క్యాపిటల్ ఏ ప్లస్ బి ఇంటూ ఐ ఈక్వల్ టు 0 అనే కండిషన్ని తీసుకుని ఏ స్క్వేర్ అంటే 11 8 4 3 ప్లస్ స్మాల్ ఏ ఇంటూ ఏ, స్మాల్ ఏని ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మల్టిప్లై చేసి రాస్తే ఏ ఇంటూ 3 అంటే 3a, నెక్స్ట్ 2a, నెక్స్ట్ 1 ఇంటూ ఏ 1 ఇంటూ ఏ నెక్స్ట్ ప్లస్ బి ఇంటూ ఐ, బి అనే ఎలిమెంట్ని ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మల్టిప్లై చేస్తే బి ఇంటూ 1 బి ఇంటూ 0 0 0 బి దట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు వచ్చే కండిషన్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్స్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఎడిషన్ చేయాలి. 11 ప్లస్ 3a ప్లస్ బి ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ 2/2 జీరో మ్యాట్రిక్స్, నల్ మ్యాట్రిక్స్ అంటే ఇలా వస్తుంది. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేస్తూ ఈక్వేట్ చేసుకుంటే 11 ప్లస్ 3a ప్లస్ బి ఈక్వల్ టు 0. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ చూస్తే ప్రతి మ్యాట్రిక్స్లో సెకండ్ ఎలిమెంట్, ఈ 3 మ్యాట్రిక్స్లో సెకండ్ ఎలిమెంట్ యాడ్ చేసి ఈ 0కి ఈక్వేట్ చేసుకుంటే 8 ప్లస్ 2a ప్లస్ 0 ఈక్వల్ టు 0. దీని నుంచి 2a ఈక్వల్ టు -8 అంటే దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు -4 వస్తుంది. ఈ a ఈక్వల్ టు -4ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే b వాల్యూ వస్తుంది. 11 మైనస్ ప్లస్ 3 ఇంటూ -4 అంటే -12 ప్లస్ b ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ b ఈక్వల్ టు ఇక్కడ -1 ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుని వెళ్తే +1 అవుతుంది. సో ఏ వాల్యూ -4, బి వాల్యూ 1 ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఈక్వల్ టు ఇచ్చారు, ఫైండ్ అవుట్ చేయాల్సింది a³ -35a. ఏ ఈక్వల్ టు ప్రతి ఎలిమెంటు మల్టిపుల్ ఆఫ్ 2గా ఉంది కనుక 2ని కామన్ తీస్తే a ఈక్వల్ 2 ఇంటూ 1 1 1 1 1 1 1 1 1 అవుతుంది. ఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేస్తే ఏ³ కావాలి. ఏ స్క్వేర్ ఏ³ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అంటే 2 ఇంటూ 1 1 1. నెక్స్ట్ అగైన్ ఇంటూ ఏ అంటే 2 ఇంటూ 1 1 1. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే రో ఇంటూ కాలం దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 అంటే 4 4 ఇంటూ 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 1 1 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 3. ప్రతి ఈ రోని 3 కాలమ్స్తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ 3 3 3. నెక్స్ట్ సెకండ్ రో మల్టిప్లికేషన్ కూడా అంతే 3 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రోతో ప్రతి కాలమ్ని మల్టిప్లై చేస్తే ప్రతి ఎలిమెంటు కూడా మ్యాట్రిక్స్లో మల్టిపుల్ ఆఫ్ 3గా ఉంది కనుక 3ని కామన్ తీస్తే 4 ఇంటూ 3 12 ఇంటూ 1 1 1 1 1 1 1 1 1 వస్తుంది. ఇది ఏ స్క్వేర్ రిజల్ట్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ³ మనకి కావాలి కనుక ఏ³ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఇంటూ ఏ అంటే ఏ ఈక్వల్ టు 2 ఇంటూ మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ 1s వస్తాయి యూనిట్ మ్యాట్రిక్స్. 12 ఇంటూ 2 అంటే 24 ఇంటూ ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కూడా రో ఇంటూ కాలం చేస్తే ఫస్ట్ రోతో 3 కాలమ్స్ మల్టిప్లై చేస్తే
అంటే 3 వస్తుంది. అలా రిమైనింగ్ 2 కాలమ్స్ కూడా మల్టిప్లై చేస్తే 3 3. సో సెకండ్ రోతో మల్టిప్లికేషన్ 3 3 3, థర్డ్ రో మల్టిప్లికేషన్ 3 3 3 వస్తుంది. 24తో ఈ ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తే ప్రతి ఎలిమెంట్ని 72 వస్తుంది. మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా 72 అవుతుంది. మల్టిపుల్ ఆఫ్ 72గా ఉంటుంది. సో ఇది ఏ క్యూబ్ రిజల్ట్. నెక్స్ట్ మనని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏ క్యూబ్ మైనస్ 35 ఇంటూ ఏ క్యూబ్ మైనస్ 35a దట్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అంటే 72 72 72. టోటల్ మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా 72s వచ్చినాయి. సో ఏ క్యూబ్ అంటే నెక్స్ట్ ఏ అంటే 35 ఇంటూ 2, 35 ఇంటూ ఏ అన్నారు. 35 ఇంటూ 2 అంటే 70 ఇంటూ 111 111 111. సో మల్టిప్లై చేసి రాస్తే సింప్లిఫై చేస్తే ఇవి 35 ఇంటూ 2 అంటే 70. ఈ 70 ఈ మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మల్టిపుల్గా ఉంది కనుక మల్టిప్లై చేసి రాస్తే ఏ క్యూబ్ రిజల్ట్ ఇది. నెక్స్ట్ 35 ఇంటూ ఏ అంటే సింప్లిఫై చేస్తే మైనస్ ప్రతి ఎలిమెంట్ కూడా మల్టిపుల్ ఆఫ్ 70గా ఉంది. ఈ మిడిల్లో ఉంది సబ్ట్రాక్షన్ మైనస్ కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్ని సబ్ట్రాక్ట్ చేస్తే 72 మైనస్ 70 అంటే 2, 72 మైనస్ 72, 72 మైనస్ 72. ఫైనల్గా వచ్చిన రిజల్ట్ 2 2 2. ఇలా ప్రతి మ్యాట్రిక్స్ ఒక 3/3 మ్యాట్రిక్స్ మల్టిపుల్ ఆఫ్ 2గా వచ్చింది. మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ కూడా అదే కనుక దట్ ఈక్వల్ టు ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇచ్చారు దెన్ ఏ పవర్ 100 ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అంటే 0 0 x. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే రోస్ ఇంటూ కాలమ్స్ ఈ వాల్యూ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ క్యూబ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ మల్టిప్లై చేస్తే రోస్ ఇంటూ కాలమ్స్. సో ఏ క్యూబ్ మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఇలా వస్తుంది. ఏ స్క్వేర్ మల్టిప్లై చేస్తే డయాగనల్గా వస్తుంది. నెక్స్ట్ ఇవి ఇలా క్రాస్గా ఎలిమెంట్స్ వస్తాయి. అంటే A1 3, A2 2, A1 3 1 ఎలిమెంట్స్ వస్తాయి. ఇలా వస్తాయి. సో మనకి దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే ఎన్ అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే అంటే ఏ ఇంటూ ఏని మల్టిప్లికేషన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే మనకి డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఎన్ ఎంత తీసుకుంటే ఎక్స్కి స్క్వేర్లో ఎక్స్కి పవర్లో అంత వాల్యూ వస్తుంది. అదే ఆడ్ నెంబర్ తీసుకుంటే డయాగనల్కి రివర్స్లో వస్తుంది. ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ అవుతాయి. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్స్ వస్తాయి. సో క్లియర్లీ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ 0 0 0 ఎక్స్ పవర్ ఎన్ 0 0 0 ఎక్స్ పవర్ ఎన్ ఈ ఫామ్లో వస్తుంది. అది ఎప్పుడు ఎన్ అనేది ఈవెన్ అయినప్పుడు. ఎన్ ఈవెన్ అయినప్పుడు ఇలా జరుగుతుంది. అదే ఎన్ అనేది ఆడ్ నెంబర్ అయినప్పుడు 0 0 ఎక్స్ పవర్ ఎన్ 0 ఎక్స్ పవర్ ఎన్ 0 ఎక్స్ పవర్ ఎన్ 0 0. ఇది ఎన్ అనేది ఆడ్ అయినప్పుడు ఇలా జరుగుతుంది. ఎన్ ఈవెన్ అయితే ఎన్ ఆడ్ అయితే కండిషన్స్. సో దీన్ని బట్టి మనకి ఏ పవర్ మనని ఫైండ్ అవుట్ చేయమనేది 100 అంటే ఈవెన్ కనుక సో ఏ పవర్ 100 ఈక్వల్ టు ఎక్స్ పవర్ 100 0 0 0 ఎక్స్ పవర్ 100 0 0 0 ఎక్స్ పవర్ 100 వస్తుంది. ఆప్షన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు ఇచ్చారు దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఏ పవర్ ఎన్ ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఫస్ట్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 0 ఏ ఇంటూ ఏ అని 0 0 1 1 రో ఇంటూ కాలమ్ మల్టిప్లై చేస్తే సో ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసినా ఏనే వస్తుంది. నెక్స్ట్ ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ క్యూబ్ 0 0 1 1 0 0 1 1. నెక్స్ట్ అగైన్ సేమ్ మల్టిప్లికేషన్ ఏ స్క్వేర్ వాల్యూ ఇదే ఏ స్క్వేర్ ఇంటూ ఏ మల్టిప్లై చేస్తే సేమ్ ఇదే రిజల్ట్ వస్తుంది 1 1 దట్ ఈక్వల్ టు ఏ. సో ఏ క్యూబ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు
ఏ క్యూబ్ ఈక్వల్ టు ఏ పవర్ 4 ఫైండ్ అవుట్ చేసిన అండ్ సో ఆన్. ఏ పవర్ ఎనీ వాల్యూ ఏది ఫైండ్ అవుట్ చేసినా వచ్చే రిజల్ట్ ఏని. మనని ఫైండ్ అవుట్ చేయమంటున్న రిజల్ట్ ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. ఏని ఎన్ని టైమ్స్ అలా పవర్ చేస్తూ అంటే మల్టిప్లై చేస్తూ చేయమంటున్నారు n టైమ్స్. సో ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏ పవర్ n. ఏ ప్లస్ ఏ స్క్వేర్ 2 టైమ్స్, ఏ క్యూబ్ అంటే ఏని 3 టైమ్స్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఏ పవర్ n అంటే ఏ ఇంటూ ఏ ఏని n టైమ్స్ మల్టిప్లికేషన్. ఎన్ని టైమ్స్ ఏని మల్టిప్లై చేసినా వచ్చే రిజల్ట్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏ. ఇలా ఎన్ని టైమ్స్ ఉంది, ఈ n టైమ్స్ ఉంది కనుక ఏని కామన్ తీస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ n టైమ్స్ ఉంటుంది. n ఇంటూ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ 2x2 matrices that can be formed by using 1 2 3 4 when repetition are allowed. సో ఒక 2x2 మ్యాట్రిక్స్ని ఫామ్ చేయమంటున్నారు. ఒక 2x2 మ్యాట్రిక్స్లో టోటల్గా 4 ఎంట్రీస్ ఉంటాయి, అంటే 4 ఎలిమెంట్స్ ఉండాలి. సో ఆ ఎలిమెంట్స్ కూడా ఏవై ఉండాలంటున్నారు, 1 2 3 4 అయి ఉండాలి. 1 2 3 4నే కన్సిడర్ చేయాలి. అంటే ఫస్ట్ దానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, ఎదర్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఫస్ట్ ప్లేస్లో 4 నెంబర్స్ని యూస్ చేయొచ్చు, 4 పాసిబిలిటీస్ ఉంటాయి. ప్రతి నెంబరు 4 టైమ్స్ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ప్రతి నెంబరు కూడా 4 నెంబర్స్ 4 టైమ్స్ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 4, ఇక్కడ 4. సో 4 ఇంటూ 4 ఇంటూ 4 నెంబర్స్కి పాసిబిలిటీస్ ఉంటాయి కనుక 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 అంటే 4 పవర్ 4 అంటే 256. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాట్రిక్స్ ఇచ్చారు 3x² ప్లస్ 10xy ప్లస్ 5y² ఈక్వల్ టు ఇలా ఉంటే xy ఇంటూ ఇదేం మ్యాట్రిక్స్, సింగిల్ రో అండ్ సింగిల్ ఎలిమెంట్, ఇది మొత్తం ఒకటే ఎలిమెంట్ ఉంది. సో 1/1 మ్యాట్రిక్స్. ఇక్కడ ఇచ్చినది 1 రో ఉంది, 2 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఇక్కడ 2 రోస్ ఉన్నాయి, 1 కాలం ఉంది. ఇక్కడ మనం తీసుకునే మ్యాట్రిక్స్ 1/1 మ్యాట్రిక్స్ అయి ఉండాలి అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇక్కడ 2/2 ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏ అనేది ఏమి ఇస్తున్నాడు, సిమెట్రిక్ అన్నాడు. సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏ జరగాలి. ఆ కండిషన్స్ ఈ ఆప్షన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తున్నాయా లేదా ఒకసారి వెరిఫై చేస్తే 310 రోని కాలంగా రాస్తే ఏ ట్రాన్స్పోజ్ 310 10 5 మరలా ఏనే వచ్చింది, ఈ మ్యాట్రిక్స్ జరుగుతుంది. నెక్స్ట్ ఇది చూస్తే 10 3 5 10 ఈ మ్యాట్రిక్స్ ఏ జరగలేదు కనుక అసలు ఈ ఆప్షన్ అనేది ఆ సిమెట్రిక్ కండిషన్ని సాటిస్ఫై చేయట్లేదు కనుక ఈ ఆప్షన్ వెరిఫై చేయవసరం లేదు. నెక్స్ట్ ఇది 3 -5 -5 5 ఈ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ 3 5 5 and 5 రోని కాలంగా రాయటం ట్రాన్స్పోజ్ అంటే. సో ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే మరలా ఏనే వచ్చింది ఈ మూడు ఆప్షన్స్కి. సో ఈ 3 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మనకి ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది కండిషన్స్. సో అది వెరిఫై చేస్తే ఇక్కడున్న ఎలిమెంట్స్ చూడండి ఒకసారి, 3x² ప్లస్ 10xy ప్లస్ 5y² అన్నీ ప్లస్లోనే ఉన్నాయి. సో మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు అన్ని మిడిల్లో ప్లస్ యూస్ చేస్తాం. బట్ ఇక్కడ ఆప్షన్లో చూస్తే ఈ మైనస్ ఉన్నది కనుక ఈ మైనస్ ఉన్న ఎలిమెంట్స్తో మల్టిప్లికేషన్ చేసినా ఇక్కడ -10xy వస్తుంది కనుక ఈ ఆప్షన్ కూడా పాసిబుల్ కాదు. రిమైనింగ్ 1 and 4లో మనకు ఆన్సర్ ఉంది. సో ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేస్తే ఈ ప్లేస్లో మ్యాట్రిక్స్ xy ఇంటూ 3 10 10 5 ఇంటూ xy దట్ ఈక్వల్ టు రో ఇంటూ కాలం మల్టిప్లై చేస్తే ఫస్ట్ మ్యాట్రిక్స్ xy యాస్టీజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది 3 ఇంటూ x అంటే 3x ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్ అంటే 10y. నెక్స్ట్ సెకండ్ రోతో కాలం మల్టిప్లికేషన్ 10 ఇంటూ x 10x ప్లస్ 5 ఇంటూ y అంటే 5y దట్ ఈక్వల్ టు సో xyతో మల్టిప్లై చేస్తే రో ఇంటూ కాలం ఒకటే కాలం ఉంది, ఈ ఎలిమెంట్ మొత్తం ఒకటే, ఈ ఎలిమెంట్ మొత్తం ఒకటే. x ఇంటూ ఈ ఎలిమెంట్ మల్టిప్లై చేస్తే x ఇంటూ 3x అంటే 3x² ప్లస్ x ఇంటూ 10y అంటే 10xy. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్తో సెకండ్ ఎలిమెంట్ మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ 10x ఇంటూ y అంటే 10xy
ప్లస్ వై ఇంటూ 5y అంటే 5y స్క్వేర్ దట్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ప్లస్ ఇది 20xy ప్లస్ 5y స్క్వేర్ వస్తుంది. మనకి ఇచ్చిన ఆన్సర్ చూస్తే 3x స్క్వేర్ ప్లస్ 10xy, బట్ ఇక్కడ 20xy ఇచ్చింది కనుక ఫస్ట్ ఆప్షన్ జరగదు. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ వెరిఫై చేస్తే ఆప్షన్ 4ని ఏ అంటే మ్యాట్రిక్స్ xy ఇంటూ ఈ మ్యాట్రిక్స్ 3 5 5 5 ఇంటూ xy మల్టిప్లై చేస్తే రో ఇంటూ కాలం xy ఇంటూ 3 ఇంటూ x 3x ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్ 5y నెక్స్ట్ ప్లస్ 5 ఇంటూ x అంటే 5x ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్ 5y దట్ ఈక్వల్ టు ఈ రో ఇంటూ కాలం మల్టిప్లై చేస్తే xతో ఫస్ట్ ఎలిమెంట్ వైతో సెకండ్ ఎలిమెంట్ మల్టిప్లై చేస్తే x ఇంటూ 3x అంటే 3x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 5y అంటే 5xy ప్లస్ y ఇంటూ 5x అంటే 5xy ప్లస్ y ఇంటూ 5y అంటే 5y స్క్వేర్. సో వచ్చే మ్యాట్రిక్స్ 3x స్క్వేర్ 5xy ప్లస్ 5xy అంటే 10xy ప్లస్ 5y స్క్వేర్ వస్తుంది. సో మనకు కావాల్సిన రిజల్ట్ ఇదే కనుక 3x స్క్వేర్ ప్లస్ 10xy ప్లస్ y స్క్వేర్ ఆప్షన్ 4 సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A is said to be nilpotent of index m if a power m equal to 0. nilpotent మ్యాట్రిక్స్ అంటే m అనేది ఇండెక్స్ ఇచ్చారు అంటే ఏ పవర్ m ఈక్వల్ టు 0 జరుగుతుంది. దట్ ఇంప్లైస్ ఏ పవర్ m-1 ఈక్వల్ టు ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఈ వాల్యూ 0 జరుగుతుంది అండ్ ఏ పవర్ m తర్వాత వాల్యూస్ అన్నీ కూడా 0 జరుగుతాయి. అంటే ఏ పవర్ m ఈక్వల్ టు 0 జరుగుతుంది అండ్ ఇంప్లైస్ ఏ పవర్ m+1 తీసుకున్న ఏ పవర్ m+2 అండ్ సో ఆన్ ఏ పవర్ m+n అంటే n ఎలిమెంట్స్ ఉన్నాయి ఒక మ్యాట్రిక్స్లో అని తీసుకుంటే ఏ పవర్ m+n కూడా 0 జరుగుతుంది. ఏ పవర్ m తర్వాత ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా 0 అవుతుంది. ఏ పవర్ m-1 వరకు నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇచ్చిన కండిషన్ నౌ ఇఫ్ ఫర్ దిస్ ఏ i-a హోల్ పవర్ n ఈక్వల్ టు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే దెన్ n ఈజ్ ఈక్వల్స్ టు n వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అనేది చెప్పమంటున్నారు. బైనామియల్ థీరం ఎక్స్పాన్షన్ నుంచి 1 - a లేదా 1 - x హోల్ పవర్ n ఈక్వల్ టు nc0 1 పవర్ n ప్లస్ nc1 1 పవర్ n-1 ఇంటూ -x పవర్ n ప్లస్ nc2 1 పవర్ n-2 -1 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఈ సిరీస్ అనేది ఇలా జరుగుతుంది. దీన్ని కంపేర్ చేసుకుని ఇక్కడ మనకి ఇచ్చింది i-a హోల్ పవర్ n. ఈ ఎక్స్పెన్షన్ రాస్తే 1 ప్లేస్లో i ఉంది, x ప్లేస్లో a ఉంది. హోల్ పవర్ n ఈక్వల్ టు nc0 i పవర్ n ప్లస్ nc1 i పవర్ n-1 ఇంటూ -a ప్లస్ nc2 i పవర్ n-2 ఇంటూ -a హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సో దట్ ఈక్వల్ టు nc0 అంటే 1 i పవర్ n ఎనీ వాల్యూ పవర్ ఐని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా మరలా ఐడెంటిటీ మ్యాట్రిక్సే వస్తుంది. నెక్స్ట్ nc1 అంటే n ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎనీ టైమ్స్ మల్టిప్లై చేసినా మరలా ఐడెంటిటీనే వస్తుంది. i ఇంటూ -a అంటే -a ఐతో ఏ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసినా మరలా అదే మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ nc2 అంటే n ఇంటూ n-1/2 వస్తుంది. n ఇంటూ n-1/2 ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మరలా ఐడెంటిటీ మ్యాట్రిక్సే ఏ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ వస్తుంది. ఈ వాల్యూని ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన కండిషన్తో కంపేర్ చేస్తే కంపేర్ విత్ i-a హోల్ పవర్ n ఈక్వల్ టు i ప్లస్ a ప్లస్ a స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ i సేమ్గా ఉంది. ఇక్కడ ఏ కోఎఫిషియంట్ -n, ఇక్కడ ఇచ్చిన టర్మ్తో కంపేర్ చేస్తే -n ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ n ఈక్వల్ టు -1 వచ్చింది. n వాల్యూ -1.
సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ A be the set of all 3x3 skew symmetric matrices whose entries are either -1, 0, 1. If there are exactly 3 zeros and 3 ones, then the number of such matrices is అని చెప్పని అన్నాడు. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ ఉంటాయి. డయాగనల్ ఎలిమెంట్స్ కంపల్సరీ ఏ మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తీసుకున్న డయాగనల్ ఎలిమెంట్స్ జీరోస్. అండ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ చూస్తే నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అయితే దాని ఎడిటివ్ ఇన్వర్స్ ఇక్కడ ఉంటుంది -x, ఇక్కడ y అయితే ఇక్కడ -y, నెక్స్ట్ ఇక్కడ z అయితే ఇక్కడ -z ఉంటుంది. ఎక్స్కి ఇక్కడ పాసిబిలిటీస్ +1 తీసుకోవచ్చు, -1 తీసుకోవచ్చు, దాని ఇన్వర్స్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఛాన్సెస్, ఎక్స్కి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, 1 కావచ్చు లేదా -1 తీసుకోవచ్చు, అంటే 2 ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వై ప్లేస్లో ఎలిమెంట్స్ తీసుకోవడానికి 1కి ఛాన్స్ ఉంది, -1కి ఛాన్స్ ఉంది, సో 2 ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ జెడ్ ప్లేస్లో తీసుకుంటే జెడ్కి కూడా 1, -1, 2 ఛాన్సెస్ ఉన్నాయి. 2 ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ టైప్ ఆఫ్ 1 రాయొచ్చు, ఇక్కడ -1 రాయొచ్చు. ఇలాంటి మ్యాట్రిసెస్ అంటే ఎలిమెంట్స్ చూసుకుంటే టోటల్ మ్యాట్రిసెస్ ఈక్వల్ టు 2 ఛాన్సెస్ ఉన్నాయి కనుక 2 మ్యాట్రిసెస్ వస్తాయి. 2 × 2 × 2 దట్ ఈక్వల్ టు 8. సో ఇలాంటి మ్యాట్రిసెస్ని ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే 8 మ్యాట్రిసెస్ని ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పాసిబుల్ నాన్ జీరో ఎంట్రీస్ ఇన్ ఎ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n ఈజ్ అని చెప్పని అన్నారు. మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్స్ తీసుకుంటే స్క్యూ సిమెట్రిక్ అన్నారు కనుక 2x2 మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్. ఏ మ్యాట్రిక్స్ అయినా సరే డయాగనల్ ఎలిమెంట్స్ స్క్యూ సిమెట్రిక్లో జీరోస్ ఉంటాయి. రిమైనింగ్ ఎంట్రీస్ చూస్తే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ -1 ఉంటుంది. సో మనకి ఏం అడుగుతున్నారు, నాన్ జీరో ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేసి రాయండి. మన అడుగుతుంది నాన్ జీరో ఎంట్రీస్. ఇక్కడ డయాగనల్ ఎంట్రీస్ ఏముంటాయి, 0 ఉంటాయి. ఇక్కడ n ఎంత, n అంటే 2. ఇది 2x2 మ్యాట్రిక్స్ యొక్క కనుక దీని యొక్క ఆర్డర్ ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే ఆర్డర్ n ఈక్వల్ టు 2 కనుక ఈ మ్యాట్రిక్స్ని ఎలా రాయొచ్చు అంటే దీని యొక్క రిజల్ట్ని నాన్ జీరో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే నాన్ జీరో ఎంట్రీస్ n² అంటే n అంటే 2 కనుక 4 మైనస్ మనం తీసేసే ఎలిమెంట్స్ ఏంటి, డయాగనల్ ఎలిమెంట్స్ తీసేయాలి. ఈ డయాగనల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 అంటే ఆర్డర్ ఇక్కడ ఎంత, n కదా, సో n² - n అవుతుంది. నెక్స్ట్ అలాగే ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటే 3x3 మ్యాట్రిక్స్ కూడా సేమ్ అంతే. డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ అయి ఉంటాయి. నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఇక్కడ x తీసుకుంటే ఇక్కడ y ఇక్కడ z అనుకుంటే -x -y -z. సో నాన్ జీరో ఎలిమెంట్స్ ఇది ఒక 3x3 మ్యాట్రిక్స్ ఆర్డర్ 3 కనుక నాన్ జీరో ఎలిమెంట్స్ అంటే n² తీసుకుంటే 3² అంటే 9 ఎంట్రీస్ 1 2 3 4 5 6 7 8 9 టోటల్ 9 ఎంట్రీస్ ఉంటాయి. అంటే 9కి ఈక్వల్ అవుతుంది n². దీనిలోంచి మనం ఎన్ని తీసేయాలి, డయాగనల్ ఎలిమెంట్స్ తీసేయాలి. 1 2 3 అంటే ఆర్డర్ n కనుక n రాసాం, n² - n. సేమ్ అలాగే 4x4 మ్యాట్రిక్స్ తీసుకున్నా, అలాగే n/n మ్యాట్రిక్స్ తీసుకున్నా అంతే, n² - n వస్తుంది. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఎంట్రీస్ ఎన్ని ఉంటాయి, n². ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.